ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ రాజకీయ నాయకుడు కాదు, ప్రజా ఉద్యమకారుడని మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ 3వ వార్డులో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ రాజకీయంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా 3వ వార్డు ప్రజలకు ఇంటింటికి చిరు కానుక ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ ప్రజల కోసం, సమాజ అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారని, ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థలకు పెద్ద దిక్కుగా ఉంటూ గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయనే ఒక మహా సంకల్పంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడిన ఉద్యమకారుడు రాజేంద్ర ప్రసాద్ అని అనురాధ అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ 2 తెలుగు రాష్ట్రాల్లో సమూహ శక్తిలాగా ఎదిగారని, రాజకీయ నాయకులు నైతిక విలువలు ఎలా కలిగి ఉండాలనేది ఈ తరం నాయకులు రాజేంద్ర ప్రసాద్ను చూసి నేర్చుకోవాలని, అలాగే రాజేంద్ర ప్రసాద్ విజయాల్లో సగభాగం ఆయన సతీమణి మాజీ సర్పంచ్ భ్రమరాంబాకి చెందుతుందని, ఈరోజు రాజకీయంగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజేంద్ర ప్రసాద్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఆయన సిల్వర్ జూబ్లీ కాదు గోల్డెన్ జూబ్లీ కూడా అందుకొని ప్రజలకు, రాజకీయాలకు మరిన్ని సేవలు అందించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు గద్దె అనురాధ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నేను రాజకీయాల్లోకి రాకముందే సాయిమహల్ సెంటర్లో 1993లో ఇల్లు కాలిపోతేనే అనేక సంస్థల ద్వారా ఇల్లు కట్టించి వీళ్ళందరినీ ఆదుకోవటం జరిగిందని, అలాంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చూసే నన్ను నేను 1995లో ఇండిపెండెంట్గా సర్పంచ్గా నిలబడితే నా ఉయ్యూరు ప్రజలు నన్ను గెలిపించి రాజకీయంగా ఇంతటి వాడిని చేశారని, అందుకనే నా ఉయ్యూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను పదవిలో ఉన్నా లేకపోయినా నా ఉయ్యూరు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు తెదేపా అభ్యర్థి ఎంజీ శోభారాణి, 3వ వార్డు అధ్యక్షులు బొమ్మసాని సురేష్, సెక్రటరీ సయ్యద్ గఫార్, మైనార్టీ నాయకులు సయ్యద్ అజ్మతుల్లా, ఎంజీ రవి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఎన్నికయ్యారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు అయ్యారు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు అయ్యారు, ఉభయ రాష్ట్రాలు కలిసినప్పుడు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు అయ్యారు, తర్వాత పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు అయ్యారు. ఇవన్నీ పేపర్లలో మీరు చూసినవే, పేపర్లో కానీ లేదా ప్రచారంలో కానీ ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నవే. మీకు తెలియని కొత్త విషయాలేం కాదు. మీకు తెలియని కొత్త విషయాలు 2 చెప్తాను. ఎప్పుడు సూట్ కేసు సర్ది రెడీగా ఉండేది ఇంట్లో. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు వెళ్ళిపోవడమే. పిల్లలు, చిన్న పిల్లలు అయినా ఆ రోజు ఆయన చేసిన ఆ ప్రజాసేవ ఈ రోజు నా పిల్లలకు కలిసి వచ్చింది. వాళ్ళు మంచి ఫ్యూచర్లో ఉన్నారు. 5 సంవత్సరాల ఆయన ప్రజాసేవ, ఆయన మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఉయ్యూరే నా కుటుంబం, ఉయ్యూరు ప్రజలే నా కుటుంబం అని చేసిన సేవే మాకు ఆశీస్సులుగా నిలబడి, మాకు అండదండలుగా నిలబడి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నేను మన ఉయ్యూరుకి ఇండిపెండెంట్ సర్పంచ్గా గెలవటం జరిగింది. నేను నా భార్యని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సర్పంచ్గా భ్రమరాంబ గారిని నుంచోబెట్టా. రామ్మోహన్ గారు జడ్పీ చైర్మన్గా అనురాధ గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు అనురాధ గారు కూడా అమరావతి రైతుల కోసం, పార్టీ కోసం అనేక ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. 45 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉండ మీకు అందరికీ తెలిసింది. ఉయ్యూరు హై స్కూల్లో లీడర్ కాడి నుంచి 1975 నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యమమే. నా పదవులు కూడా ఉద్యమంలో ఆయనే నడిపారు. అలా 45 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉంటే 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉండ. 1995లో ఇండిపెండెంట్గా సర్పంచ్గా నేను నుంచున్నా. అప్పుడు ఇక్కడ మన ఈ సాయిమహల్ ఎదురుండా మన ఈ వార్డులోకి, మీ 3వ వార్డులోకి వస్తే మీరందరూ ఎంతో ఆత్మీయత, అభిమానాలతో వాళ్ళ సొంత బిడ్డలాగా నన్ను చూసుకుని, వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసి, ఆ రోజున మరి చిన్న కుర్రవాళ్ళలాగా నేను వచ్చినా నన్ను ఆత్మీయంగా ఆదరించారు. 93లో ఇళ్ళన్నీ కాలిపోతే అప్పుడు నేను ఫ్రెండ్స్ సారా వ్యతిరేక ఉద్యమం నడుపుతా ఫ్రెండ్స్ సర్కిల్ అనే స్వచ్ఛంద యువజన సేవా సంస్థ ద్వారా
ప్రజలకు సేవ చేస్తూ ఉండేవాళ్ళం. కుర్రాళ్ళం అందరం కాలేజీలో చదువుకునే కుర్రాళ్ళం. వారం 10 రోజుల పాటు అందరికీ భోజనాలు పెట్టించడం, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి తగిన సహాయాన్ని మేం చేసాం మా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా. అలాగే ఊళ్ళో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలను అందరినీ మొబిలైజ్ చేసాం. ఆ తర్వాత సంవత్సరానికి రాజేంద్ర నగర్ లో కూడా ఇళ్లు కాలిపోయింది. 4 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భోజనాలు పెట్టి అక్కడ 100 ఇళ్లు కూడా 125 ఇళ్లు పక్కా ఇళ్లు రూపాయి వాళ్ళ ఖర్చు లేకుండా వాళ్ళకి కట్టించి పెట్టడం జరిగింది. నేను మీకు చేసిన సేవకు గాను నాకు ఓట్లు వేసి గెలిపించారు. ఆ కృతజ్ఞతతోనే మీరందరూ నా సొంత కుటుంబ సభ్యులుగా భావించి, అప్పటికి దేవాలయ భూములని మీకు రోడ్లు లేవు, స్తంభాలేసి లైట్లు వేయలేదు, అదే రకంగా మంచినీటి పైప్ లైన్లు కూడా లేవు. మీకు అందరికి గుర్తుందో లేదో. ఫస్ట్ నేను వచ్చిన తర్వాత రోడ్లు వేయటం మొదలెట్టాం. ఒక్క ఎన్నికలో కూడా ఓడించకుండా, ఒక్కసారి కూడా నన్ను కాదనకుండా మీరు నన్ను ఆదరించి అభిమానించి హక్కును చేర్చుకున్నారు కాబట్టి, మీ సొంత బిడ్డలాగా నన్ను చూసుకున్నారు కాబట్టి, 25 సంవత్సరాల్లో ఓటమి అనేది లేకుండా అన్ని ఎన్నికల్లో గెలిపించారు కాబట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనే 25 సంవత్సరాలు అయిందని. మామూలుగా ప్రజా ఉద్యమాల్లోకి, ప్రజాసేవలోకి, ప్రజా జీవితంలోకి వచ్చి 45 సంవత్సరాలైనా ఈ 25 సంవత్సరాల్లో ఈ రోజున మీకు ఒక చిరుకానుకని, ఓ చంద్రునికో నూనెపోగులాగా మీకు చిన్న కానుకనిచ్చి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే స్వీట్ బాక్స్, ఓ డైరీని ఓ బ్యాగ్ లో పెట్టి మీకు ఇచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేయటం కోసమే ఈ రోజున నేను ఇక్కడికి మీ ముందుకు రావటం జరిగింది. ఈ రకంగా మన ఉయ్యూరులో ఉన్న 20 వార్డుల్లో 15,000 కుటుంబాలకి కూడా, ఎందుకంటే ఉయ్యూరు ప్రజలందరూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వయసుతో తేడా లేకుండా అందరూ నన్ను అభిమానించి ఆదరించి తమ సొంత బిడ్డలాగా, తమ ఇంట్లో మనిషిలాగా చూసుకున్నారు కాబట్టి ఉయ్యూరే నా కుటుంబం. కాబట్టి ఉయ్యూరులో ఉన్న 15,000 మందికి కుటుంబాలకు కూడా ఈ రకంగా చిరుకానుకను అందజేస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చి నా ఇంటి తలుపు తట్టినా, ఎప్పుడు ఏ అవసరం ఉందన్నా, ఏ పని ఉందన్నా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా సరే ఒక రాజేంద్ర ప్రసాద్గా వచ్చి మీకు అండదండలుగా నిలబడతానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. సమాజం కోసం ఈ రోజున మీ అందరూ కూడా నాతో కలిసి వచ్చినందుకు చిన్న కానుక ఏదో ఒకటి ఇవ్వాలని మనం అంటే, నాకు ఒక సినిమాలో మనం సమాజానికి మనం పొందినప్పుడు ఎంతో కొంత మనం కూడా ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం అంటాం చూసారా. మరి ఆ రకంగా ఆయన ఏదో ఒకటి ఇవ్వాలని స్లిమ్ అయిపోయారు. ఆయనలో అలాంటి చక్కటి వ్యక్తిత్వం, మరి అలాంటి విలువలు ఉన్న అందగాడు ఆయన. కాదని నేను అనట్లేదు. అంటే మనం బాహ్యంగా చూసేది ఒక్కటే అందం కాదు, ఆయనలో అన్ని వ్యక్తిత్వం, చక్కటి వ్యక్తిత్వ గుణాలు ఉన్నాయి, చక్కటి విలువలు ఉన్నాయి. నేను కూడా సమాజానికి ఎంతో సేవ చేయాలనే ఒక చక్కటి ఇది అన్నిటికంటే అందమైన గుణం అని నేను భావిస్తూ, ఆయన ఇదే విధంగా ఆయనలో సగభాగం శివుడిలో సగభాగం భ్రమరాంబ అయినట్లు మరి ఆయనలో సగభాగం వారు కూడా సర్పంచ్గా ప్రజలకు సేవ చేశారు. వారితో చేదోడు వాదోడుగా కష్టాల్లో సుఖాల్లో, నేను గతంలో ఇంతకు ముందే చెప్పాను, ఇది ఏదో అయాచితంగా వచ్చిందేం కాదు. ఎన్నో ఇబ్బందులు పడి, మరి ఎన్నో కోర్టులకు వెళ్ళి ఉద్యమాలు చేసి దెబ్బలు తిని, ఈ పేపర్ని మీడియాని ఫాలో అవుతూ మరి చాలా ఉద్యమాల్లో పాల్గొనటం కానివ్వండి, ఇప్పుడు చెప్పారు సారా ఉద్యమంలో అందిస్తున్నందుకు ఆ దంపతులు ఇద్దరిని కూడా అభినందిస్తూ, మరి దీనిలో భాగంగా ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, మరి వారితో పాటు కలిసి ప్రజాసేవలో మీరు కూడా నడిచిన ఆ స్థాయిలో నిలబెట్టి ఈ రాష్ట్రంలో మరి మీరు కూడా భాగస్వాములు రాష్ట్రాభివృద్ధికి ఆ వారితో పాటు. కాబట్టి మీ అందరితో పాటుగా ఈ రోజున ఈ చక్కటి మరి ఒక మంచి అంశాన్ని తీసుకుని ఈ కార్యక్రమం చేసినందుకు, మరి దానిలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.